సోదరులకు సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. అసలు కోయడా మార్కెట్ కేటాయించిన స్థలము మరి ఎల్బీ నగర్లో గడ్డెనారం ఫ్రూట్ మార్కెట్ తరలించిన కారణం మరి ప్రజా ఆరోగ్యం పరిరక్షణ అంటే ఈ మూడు అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. కేసీఆర్ గారు చేసిన దూర ఆలోచన మరి మన హరీష్ రావు గారు కేసీఆర్ గారు కూర్చొని చేసిన దూర ఆలోచన అందరూ కూడా మీకు 2 నిమిషాల్లో వివరించి చెప్తాను. గడ్డెనారం ఫ్రూట్ మార్కెట్ 1985లో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు అది ఊరి చివరికి ఊరి బయటకు ఉండే, చాలా జనసంచారం చాలా పలసంగా ఉంటుండే, జనం అసలు నివాస ప్రాంతాలు లేకుండే. కాబట్టి ఫ్రూట్ మార్కెట్ అప్పుడు రాష్ట్రం వివిధ నలుమూలల నుంచి వచ్చి అక్కడ ఫ్రూట్స్ మార్కెట్లో డంప్ చేసేవాళ్ళు. రాను 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 నగరం పెరిగిపోయింది, పండ్ల వాడకం పెరిగిపోయింది, చాలా రకాలుగా నగరం విస్తరించింది. అది నడిబొడ్డున అయిపోయింది గడ్డెనారం ఫ్రూట్ మార్కెట్. రోజు మ్యాంగో సీజన్ వస్తే 650 లారీల మ్యాంగో అక్కడికి వస్తుంది. కేవలం మ్యాంగోనే 650 లారీలు వస్తుంది. ఇతర ఫ్రూట్స్ యాపిల్ కానీ గ్రేప్ కానీ లేకపోతే ఇంకా అంతా కలిపి దాదాపు 1400 లారీలు రాష్ట్రం నలుమూలల నుంచి గడ్డెనారం ఫ్రూట్ మార్కెట్కి వస్తుంది. ఈ 1400 లారీల నుంచి రిటైల్ వ్యాపారం చేసేవాళ్ళు అంటే నగరం నలుమూలలో ఉన్న చిన్న చిన్న దుకాణాల వాళ్ళు చేసేవాళ్ళు. దాదాపు 3000 ఆటో ట్రాలీలు వచ్చి ఈ లారీలకి దించిన లోడ్ని వివిధ ప్రాంతాలకు తీసుకుపోతారు. అన్నీ కూడా నగరంలో ఉన్న ట్రాఫిక్ దాటుకుంటూ ఈ ఫ్రూట్ మార్కెట్కి రావాల్సింది. ఇప్పుడు బాంబేకి వెళ్ళి వచ్చే గ్రేప్ కానీ అంతా కూడా కూకట్పల్లి నుంచి మొదలు పెట్టుకుంటే బాంబే వెళ్ళి వచ్చేసి సిటీ మొత్తం క్రాస్ చేసుకుంటా ఫ్రూట్ మార్కెట్ రావాలి. బెంగళూరుకి వెళ్ళి వచ్చేటి వాటి అన్నీ కూడా సిటీ మొత్తం క్రాస్ చేసుకుంటా ఫ్రూట్ మార్కెట్ రావాలి. నాగ్పూర్కి వెళ్ళి వచ్చే ఆరెంజెస్ కానీ ఇవన్నీ కూడా క్రాస్ చేసుకుంటా ఫ్రూట్ మార్కెట్ రావాల్సింది. కాబట్టి ఇన్ని వేల లారీలు నగరం గుండా ప్రయాణం చేసి ఫ్రూట్ మార్కెట్కి వస్తున్నాయి. కాబట్టి నగరంలో రద్దీ పెరుగుతుంది, కాలుష్యం పెరుగుతుంది. స్పెషల్లీ ఎల్బీ నగర్లో కూడా చాలా ప్రజలకు ఇబ్బంది అయిపోతుంది. ఇవన్నీ కలిపి అని చెప్పేసి ఆలోచన చేస్తున్న తరుణంలో మన కరోనా లాంటి ఒక మహమ్మారిని ఈ రాష్ట్రం ఒక విపత్కర పరిస్థితి ఈ రాష్ట్రం ఎదుర్కొంది, దేశం ఎదుర్కొంది, ప్రపంచం కూడా ఎదుర్కొంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య శాఖ మంత్రి అయిన హరీష్ రావు గారు మరి కేసీఆర్ గారు కూర్చొని ఏం చేసిందంటే అప్పుడు జరిగిన అనుభవంతో అప్పుడు మనకు జరిగిన అనుభవం ఏంది, ఎన్ని హాస్పిటల్ పెట్టినా కానీ ఎన్ని హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నా కానీ బెడ్లు దొరకకపోగా, ఆక్సిజన్ సిలిండర్ దొరకకపోగా చాలామంది స్ట్రెచర్స్ మీద వైద్యం చేసి చాలామంది స్ట్రెచర్ మీద చనిపోయిన సందర్భాలు అనుభవాలు మనకంతా కూడా గుర్తొస్తున్నాయి. మరి ఇటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆరోగ్య పరిరక్షణ చేయాలి, హెల్త్ కేర్ని స్ట్రాంగర్ చేయాలి, ప్రతి దగ్గర హాస్పిటల్ పెట్టాలి. ఎప్పుడో మా చిన్ననాటి నిజాం కాలం నాటి అదే ఉస్మానియా హాస్పిటల్, మరి అదే గాంధీ దవాఖానా, అదే నీలోఫరు, అదే ఈఎన్టీ హాస్పిటల్. కానీ జనాభా పెరుగుతున్నాక అది 1.5 కోటి జనాభా అయినా కానీ ఎక్కడ కూడా మనకు కొత్త హాస్పిటల్ కట్టకపోవడము. కాబట్టి రాబోయే తరానికి మంచి ఆరోగ్య పరిరక్షణ ఉండాలంటే మనం కొత్త హాస్పిటల్ కట్టాల్సిన తరుణం ఏర్పడుతుందని చెప్పి ఆలోచన చేస్తున్న తరుణంలో ఈ ఫ్రూట్ మార్కెట్ షిఫ్టింగ్ ఒక విషయం ఆ చర్చలో మధ్యలో ముఖ్యమంత్రి గారు మరి హరీష్ రావు గారి మధ్యలో చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు మరి ఫ్రూట్ మార్కెట్ షిఫ్ట్ చేసి 170 ఎకరాలను ఇక్కడ మనం శాంక్షన్ చేసినాము. ఈ శాంక్షన్ చేసినాం కాబట్టి ఇక్కడికి తరలిస్తే మరి అక్కడ హాస్పిటల్ కట్టొచ్చు, కొన్ని వేల మందికి వైద్యం చికిత్స చేయొచ్చు. ఇక్కడ నల్గొండ జిల్లాకి వెళ్ళి, అక్కడ వరంగల్కి వెళ్ళి, ఇక్కడ రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి అందరూ కూడా అక్కడికి వచ్చి వైద్యం చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రజా ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పి ఆలోచన చేసి ఆ ఫ్రూట్ మార్కెట్ని అక్కడి నుంచి ఖాళీ చేపించి ఇక్కడ పెడదామని చెప్పేసి ఆలోచన చేయడం జరిగింది. మరి ఇక్కడ పెడదామని ఆలోచన చేసినప్పుడు అన్ని కూడా సమగ్రంగా చర్చ చేసిండ్రు. సమగ్రంగా చర్చ చేసి ఇక్కడ పెట్టడం వల్ల ఏ రాష్ట్రం నుంచి ఏ ఫలాలు వచ్చినా, ఏ పండు వచ్చినా, బాంబేకి వెళ్ళి గ్రేప్ వచ్చినా, మరి అలాగే నాగ్పూర్కి వెళ్ళి ఆరెంజ్ వచ్చినా, లేకపోతే ఆంధ్రాకి వెళ్ళి మ్యాంగో వచ్చినా నగరంలోకి ప్రవేశించకుండా, నగర ట్రాఫిక్ నుండి ప్రయాణించకుండా ఔటర్ రింగ్ రోడ్ తీసుకొని పండ్ల మార్కెట్ డంప్ చేసి మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ తీసుకొని మళ్ళీ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా నగరంలో ఉన్న రోడ్ల మీద రద్దీ తక్కువవుతుంది,
కాలుష్యం తక్కువైతుంది, రైతులకు కూడా ఈజీ అవుతుంది. ఎందుకంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కట్టాలి. పండ్లు వచ్చినప్పుడు ఒక వారం రోజులు నిల్వ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు ఎక్కడ కూడా. కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ పెట్టడం వల్ల ఇక్కడ పండ్లు వారం నుంచి 10 రోజుల దాకా ఇలా నిల్వ ఉంచే అవకాశం ఉంటుంది. తద్వారా రైతులు లాభపడతారు. అలాగే రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఒక పెద్ద స్టేడియం లాంటిది, ఇండోర్ స్టేడియం లాంటిది, ఇండోర్ హాల్ లాంటిది కూడా కట్టాలి. ఎప్పుడు కూడా పండ్ల పంటలు వేసినప్పుడు ఆ పండ్ల పంటలకు తగు చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా అయితే ఈల్డ్ బాగా వస్తుంది, ఇవన్నీ అవగాహన సదస్సుల కోసం ఈ 170 ఎకరాల స్థలాన్ని ఇక్కడ కేటాయించి అంతర్జాతీయ ప్రమాణాలతోటి డిజైన్ చేపించి దాదాపు 350 కోట్ల రూపాయలని బ్యాంకులో డిపాజిట్ చేసి ఇక్కడ ఈ స్థలం కడదామనుకున్న తరుణంలో మరి కేసీఆర్ గారు మరి హరీష్ రావు గారు మళ్ళీ కూర్చొని కేవలం పండ్ల మార్కెట్నే పెడితే బాగుండదు, మరి పండ్ల మార్కెట్తో పాటు ఇవాళ మీకు అందరూ కూడా తెలిసిన విషయమే రామ్నగర్లో ఉన్న మన చేపల మార్కెట్, దాని పరిస్థితి ఏ విధంగా కూడా ఉన్నదో మీకు అందరికీ కూడా తెలుసు. అక్కడ ఎటువంటి వసతులు లేవు. రోడ్ల మీద కూర్చొని చేపలు అమ్ముతుంటారు. రోడ్ల మీద కూర్చొని చేపలు అమ్మి అక్కడనే గడుగుతారు, అక్కడనే సామాను వదిలిపెట్టిపోతారు. చాలా జిగుప్సాకరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఒక అంతర్జాతీయ ప్రమాణంతో ఒక ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేయాలి. ఇవాళ మోజంజాయి మార్కెట్లో పూల మార్కెట్ ఉన్నది. పూల మార్కెట్ మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఆడికెళ్ళి గుడ్డి మల్కాపురం ఉంది, మోజంజాయి మార్కెట్లో అమ్ముతారు. అది కూడా అక్కడికి ఇక్కడ షిఫ్ట్ చేయాలి. ఆ పక్కకున్న 100 ఎకరాలు తీసుకోవాలి, అది కూడా షిఫ్ట్ చేయాలి. అలాగే మహబూబ్ మెన్షన్ గంజిలో మీకు అందరికీ తెలుసు, ఉల్లిగడ్డ, అల్లం, ఎల్లిపాయ, మిర్చీలంతా కూడా ఆడికి వస్తుంది. అక్కడ కూడా మరి వివిధ రాష్ట్రాల నుంచి లారీలు వస్తాయి, మిర్చి లారీలు. అక్కడ కూడా రద్దీ పెరుగుతుంది. దీనికి అనుసంధానంగా పక్కకు కూడా అది కూడా పెడితే ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతంలో 1960లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలైంది విజయవాడ హైవే కింద, ఇక్కడే మొదలైంది. అప్పుడు కోకాపేట లేదు, మంచినీరు లేదు, నార్సింగ్ లేదు, ఎక్కడ లేదు. ఇక్కడ బాగా వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది. అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద ఎకరాల పీసులు దొరికాయి. ఏం దొరికినా 5-10 ఎకరాలే దొరుకుతాయి. ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అప్పుడే బాగుండే. మళ్ళా రెండో విడత 2004లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకున్నప్పుడు ఈ ప్రాంతంలో పెద్ద స్థలాలు లేకపోవడం వల్ల అది పడమరకు షిఫ్ట్ అయిపోయింది. కోకాపేటలో, మంచిరేవులలో రైతులంతా బాగుపడ్డారు, ప్లాట్లలో బాగుపడ్డారు. కొన్ని 100 కోట్ల రూపాయల ఎకరాలు పోతున్నాయి. డెవలప్మెంట్ అయింది, ఐటీ శాఖలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, ఐటీ ఆఫీసులు వచ్చినాయి. మరి ఈ ప్రాంతంలో మరి ఇటువంటి కార్యక్రమాలు చేద్దామంటే ఎక్కడ కూడా స్థలాలు లేకపోవడం వల్ల కనీసం ఈ ప్రాంతాన్ని ఈ విధంగా అభివృద్ధి చేస్తే దీని ఇంపాక్ట్ దాదాపు ఒక 25 నుంచి 30 కిలోమీటర్లు చుట్టుపక్కల అంతా కూడా పడతాయి. తద్వారా ఈ ప్రాంతాలన్నీ కూడా డెవలప్ అవుతాయని ఆలోచన చేసి ఫ్రూట్ మార్కెట్తో పాటు చేపల మార్కెట్, మరి పండ్ల మరి పూల మార్కెట్, అలాగే మహబూబ్ మెన్షన్ గంజి కూడా ఇక్కడ తీసుకొచ్చి ఒక అంతర్జాతీయ ప్రమాణాలతోటి మార్కెట్ చేయడం వల్ల ఈ ప్రాంతం బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. తద్వారా మరి అలాగే ఇంకా బాగా అభివృద్ధి చెందుతున్న ఆలోచన చేసి మరి ఇంత స్థలంలో ఒక 10 ఎకరాల్లో మళ్ళీ ఇక్కడ కూడా ఒక 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేద్దామని చెప్పి ఆ రోజు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు నిర్ణయించుకోవడం జరిగింది. 100 పడకల హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఈ యొక్క మార్కెట్లు ఏర్పాటు చేసిన కొన్ని వేల మంది ఇక్కడికి రాకపోకలు రైతులు సాగిస్తుంటారు. కాబట్టి ఇక్కడ నివసిస్తున్న కోయడా ప్రజలకు కానీ, పెద్దంబర్పేట ప్రజలకు కానీ, మరి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు కానీ, మరి ఇక్కడికి వచ్చే రైతులకు కానీ అందరు కూడా ఈ హాస్పిటల్ కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఒక రాబోయే కాలానికి ఒక బ్రహ్మాండమైన ఆలోచన చేసి ఈ మార్కెట్ స్థలాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది. కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన మార్కెట్ స్థలం యొక్క ఈ ల్యాండ్ మీద ఈ ప్రభుత్వానికి కన్నుబడ్డది. 20 కోట్లు, 10 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయల ఇలా ఇక్కడ ధర వలుకుతుంది. కాబట్టి టీజీఐసీకి దీనికి అప్పచెప్పేసి దీన్ని 50-60 లక్షలకు ఎవరికైనా అలాట్ చేసేసి మిగతా పైసలు దండుకోవాలన్న ఒక దురాలోచనతో ఈ మార్కెట్ నుంచి ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్న సంగతి మీరు గ్రహించాలని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఇంత బ్రహ్మాండమైన స్థలాన్ని వదిలిపెట్టి మళ్ళా ఎక్కడో స్థలం ఇస్తే ఇలా ఏం కావాలి రైతులు, మరి అలాగే పండ్ల మార్కెట్ వ్యాపారస్తులు ఏం కావాలి. అప్పుడు పండ్ల మార్కెట్లు ఇక్కడ పెట్టినప్పుడు టెంపరవరీ షెడ్లు వేయించినాం మనం. టెంపరవరీ షెడ్లు వేపిస్తే ఆ టెంపరవరీ షెడ్లు గాలికి కొట్టుకపోయినాయి. గాలికి కొట్టుకపోతే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు వచ్చి దాన్ని రచ్చ చేసిన వాళ్ళు ఆ రోజు రచ్చ చేసి ఇలా అన్యాయం అయిపోయింది మా రైతులకు అని చెప్పి కన్నీరు, మొసలి కన్నీరు కార్చిన వాళ్ళు ఆ రైతులు, ఆ నాయకులు ఎక్కడ పోయిందని చెప్పి ఈ రోజు అడుగుతా ఉన్నాం.
కనిపిస్తలేరు వాళ్ళు. ఎందుకంటే ఈ ప్రాంతం యొక్క ప్రజాప్రతినిధుల గురించి మీకు బాగా తెలుసు. ఎందుకంటే ఈ ప్రాంతం ప్రజాప్రతినిధి భారతదేశ వ్యాప్తంగా చాలా ఫేమస్ అయిన మనిషి. భారతదేశ వ్యాప్తంగా చాలా ఫేమస్ అయిన మనిషి. ఎక్కడ పోయినా సరే, ఏమైనా సరే, ఏదంటే ఒక ఇడ్లీ బండిని వదిలిపెట్టాడు, ఒక ఫుట్పాత్ పండ్ల మార్కెట్ని ఒక పండ్ల మీద వీధి మీద వ్యాపారం చేస్తూ ఒక అరటిపండి బండిని వదిలిపెట్టాడు. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే వైన్ షాపులు, రిసార్ట్లు, చిల్లర కిరాణా దుకాణాలు, ఆఖరి మిర్చి బండిని కూడా వదిలిపెట్టాడు. ఇది భారతదేశ వ్యాప్తంగా పేరెందుకున్న ప్రజాప్రతినిధి. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలియదు కానీ మొత్తం ఆయనకు, కానీ అన్ని రాష్ట్రాల్లో ఉన్న శాసనసభ్యులలో నెంబర్ 1 శాసనసభ్యుడు. పాపం అమెరికా అధ్యక్షురాలిగా పోటీ చేస్తున్న కమలా హారిస్ నుంచి మంత్రి పదవి ఇప్పి అని చెప్పి ఒక దొంగ లెటర్ రాపించాడు. అంత పెద్ద గొప్ప గనుడు. మరి ఆయన కన్ను, ప్రభుత్వం కన్ను పడి ఈడికెళ్ళి దీన్ని షిఫ్ట్ చేసి ఇంకో దగ్గర పోతే ఇది అమ్మకదొబ్బుదామని చెప్పేసి ఒక ఆలోచన చేసిండు. కానీ ఇక్కడున్న రైతాంగం కానీ, ఇక్కడ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు కానీ ఊకోరు. ఎట్టి పరిస్థితుల్లో తప్పనిసరిగా బుద్ధి చెప్తారు.